సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధర్నా నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ధర్నాలో భారీగా పాల్గొన్నారు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రాహుల్ గాంధీది క్షమించే గుణం, మోదీ అమిషాలది కుట్ర గుణం. పాము కరవడానికి వస్తే దాన్ని సముదాయించి అడవిలోకి వదిలే గుణం రాహుల్ గాంధీది. అదే మోదీ అమిషాలు అయితే పామును పట్టుకొని కొట్టి చంపుతారు. అది రాహుల్ గాంధీకి, మోదీ అమిషాలకు ఉన్న తేడా అన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదని, అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిని చేశారన్నారు. నెహ్రూ పుట్టిన పెరిగిన ఇళ్లను చూపిస్తూ బీజేపీ నేతలపై ఫైర్ అయినారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నేషనల్ హెరాల్డ్ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు నేను ఒకటే సమాధానం చెప్తున్నా. రాహుల్ గాంధీ ముత్తాత మోతీలాల్ నెహ్రూ ఇంటి దర్వాజాలు, కిటికీలు, స్తంభాల విలువ చేయవు మీరు చేసే అవినీతి ఆరోపణలు. నేషనల్ హెరాల్డ్ పెట్టినప్పుడు మోదీ అమిషాలు పుట్టనే లేదు. స్వతంత్రోద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఏంది? స్వతంత్ర సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పేపరే నేషనల్ హెరాల్డ్ అన్నారు. ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, త్యాగాల కుటుంబం ఒక్కరోజు కూర్చుని ఇడవలేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నాం. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా, వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ గుణము, శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు. ఆ గుణము, వాళ్ళ పుట్టుక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు, శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు. శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు. ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా. కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కరవనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా, రాహుల్ గాంధీ అని నేను తెలియజేస్తాను. ఎవరికి అందరు కొడతారు, అమిత్ షా కూడా కొడతాడు. కానీ